వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోనిలో 36 లక్షల ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవహారంపై ఆర్డీఐ బాంబు. పూర్తి వివరాలు వెల్లడి చేయాలని నోర్ డిమాండ్. ఏ జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో? వంగర మండల యూత్ ప్రెసిడెంట్ బొక్కెల వెంకట అప్పలనాయుడు. అధికార అండతో టీడీపీ నేతలు కార్యకర్తలు విచక్షణ మరిచి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. ఆదోని పట్టణంలో పాత ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలో ఉండగానే కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ ఆర్టీఐ ద్వారా వివరాలు కోరారు. 36 లక్షల రూపాయల వ్యయంతో కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పాత సిగ్నల్స్ పనికిరావని ఎవరైనా నిపుణులు నివేదిక ఇచ్చారా? ఇచ్చినట్లయితే ఆ నివేదిక ప్రతిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఆదోని పురపాలక సంఘం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తులో పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం పాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో వివరాలు, కొత్త సిగ్నల్స్ కొనుగోలు రసీదు ప్రతులు, టెండర్ ప్రక్రియ వివరాలు తదితర సమాచారాన్ని అందించాలని కోరారు. ఆదోని ప్రజలకు స్వాగతం. ఈరోజు ఆదోనిలో ట్రాఫిక్ సిగ్నల్స్ వేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట ఏమంటే ఆదోని ట్రాఫిక్ సిగ్నల్స్ వేస్తే ట్రాఫిక్ తగ్గుతుందని ఒక వింతవాదం తీసుకొచ్చారు మన ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు కావచ్చు. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏమంటే ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ వేసిన చోట రోడ్డు చాలా ఇరుగ్గా ఉండడం వల్ల, రోడ్లు చాలా చిన్నగా ఉండడం వల్ల సిగ్నల్ పడినా కూడా ప్రజల ముందుకు పోయే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏమంటే పాత సిగ్నల్స్ సుమారు 8 years బ్యాక్ వేసినవి 10 lakhs రూపీస్తో వేసినారు. కానీ వాటిని రిపేర్ చేయకుండా వాటిని బుట్ట దాఖలు చేయడంతో వాటి స్థానంలో కొత్త వేయడంతో అనుమానంగా ఉంది. కొత్త వచ్చేసి 36 లక్షలు వేసినారని చెప్తున్నారు. పాతవి రిపేర్ చేసితే 36 లక్షలు మిగిలేవని మా అభిప్రాయము. ఏ జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో? నువ్వేదైనా బయట మాట్లాడేటప్పుడు నీ మానసిక స్థితిని చెక్ చేసుకుని మాట్లాడడం అలవాటు చేసుకుని నీ వ్యంగ్యం, వెటకారం జబర్దస్త్ టీవీ కార్యక్రమాల్లో ప్రదర్శించు. అంతేగాని కూటమి నాయకుల అండ చూసుకుని స్థాయిని మర్చిపోయి పబ్లిక్ లో మాట్లాడితే భవిష్యత్తులో ప్రజలు నీకు సరైన బుద్ధి చెబుతారు. గుర్తు పెట్టుకో, అజాత శత్రువు మరియు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీనియర్ మంత్రివర్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఉత్తరాంధ్ర ప్రజల అభిమాన నాయకులు, రాష్ట్ర బీసీలకు సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రజల అందరితో సత్సంబంధాలు కలిగిన గొప్ప నాయకులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకులు అయిన మా నాయకులు బొత్స సత్యనారాయణని విమర్శించే స్థాయి నీది. జబర్దస్త్లో చిల్లరి వేషాలు వేసుకునే నీకు సంస్కారం, బుద్ధి నీకు ఏదో రోజు గట్టి గుణం చెబుతుంది. జాగ్రత్త. కూటమి ప్రభుత్వం నాయకులకు జబర్దస్త్ చిల్లరి వేషాలతో మరింత దిగజారిపోవడం దురదృష్టకరం. మొన్నను ఈ మధ్యనే సామాజిక మాధ్యమాల్లో ఒక కిరాక్ ఆర్పీ గారు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో అందరూ బహుశా చూసుంటారు. ఎందుకోసం అంటే మా ఉత్తరాంధ్ర యాస భాషల్ని, మా జాతిని, మా నాయకుల్ని అవమానిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకోసం అంటే ఈ ఉత్తరాంధ్రలో మా కాపుల్లో చాలా అందరము అభిమానించే నాయకుడు, పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్గా చేసి అనేక మంత్రి పదవులు అనుభవించి ఎంతో మందికి ఎన్నో రకాల ఈ ప్రాంత అభివృద్ధికి మాలాంటి వాళ్ళు ఎంతోమందికి రాజకీయంగా ఎంతో దోహదం చేస్తున్నటువంటి మా నాయకుడికి అంత అవమానకరంగా మాట్లాడారు. చాలా బాధాకరము. రాజకీయాల్లో ఏంటంటే ఆయన అడిగే ప్రశ్నలకి మీకు వీలైతే సమాధానాలు చెప్పండి, లేకపోతే సమాధానం చెప్పకపోతే ఇంకొకలా చెప్పండి. కానీ ఈ రకమైన దాడి చాలా బాధాకరమైన దాడి. ఒకసారి మీరు ఇన్ని మాట్లాడారు కదా, ఏ రోజైనా ఇన్ని మాట్లాడిన తర్వాత మా ఉత్తరాంధ్రలో మీరు ఎప్పుడైనా తిరగండి, మీకు తెలుస్తుంది. ఎందుకోసమంటే మీరు ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ పాటించి తిరగండి. మా ఆవేశాలు మా ఈ రకంగా ఉన్నాయి. ఇది తగదు, మీకు భావ్యంగా కాదు. అధికార అండతో టీడీపీ నేతలు కార్యకర్తలు విచక్షణ మర్చి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం చిన్న శ్రీలాం పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడు బూతులతో రెచ్చిపోయాడు. ఇందుకు సంబంధించిన ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. చిన్ని సిర్లాం పంచాయతీ కార్యదర్శిపై ఆ పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు రెచ్చిపోవడాన్ని వారంతా తీవ్రంగా ఖండించారు. కార్యదర్శి తల్లిని కూడా దూషించడంతో కార్యదర్శి బిందు శేఖర్ మనస్తాపానికి గురైనట్టు తెలిపారు. తిట్ల పురాణం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రజలకే కాదు
ఉద్యోగులకు కూడా కూటమి ప్రభుత్వంలో భద్రత లేదని ఉద్యోగులు మండిపడ్డారు. చిన్న షిర్లాన్లో ఉపాధి పనుల సోషల్ ఆడిట్ గ్రామ సభకు తనను నేరుగా పిలవలేదని, అందుకని నీ సంగతి తేలుస్తాం, నీవు ఊర్లోకి రా రా అంటూ కార్యదర్శిని బెదిరించి వేధించడంలో ఆ ఉద్యోగుల సంఘం స్పందించి రేగడి మండల ఎంపీడీఓ శ్యామల కుమారికి వినతి పత్రం అందజేశారు. నమస్కారం అండి, నా పేరు బిందుశేఖర్. నేను చిన్నశెల్లం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. తేదీ 16వ తేదీన సోమవారం నాడు ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్ గ్రామ సభ నిర్వహించమని ఆడిటర్ గారు నాకు తెలియజేశారు. నేను అదేవిధంగా ఆ రోజు దండోరా ద్వారా గ్రామంలో దండోరా వేయించి గ్రామ సభకి రమ్మని చెప్పాను. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ గారికి అలాగే ఎంపీటీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అపోజిషన్ మన టీడీపీ లీడర్ గారైన మధ్య శ్రీనివాసరావు గారికి నేను తెలియజేయడం కూడా జరిగింది. ఆ రోజు వస్తారని కూడా మేము చూసాం. అయితే ఆ రోజు ఆయన నాకు ఫోన్ చేసి నా ప్రమేయం లేకుండా నువ్వు ఎలా గ్రామ సభ నువ్వు గ్రామ సభకి పిలుస్తావు అని నా మీద చాలా దృష్టిగా మాట్లాడి నానా విధ పదజాలంతో నన్ను దూషించారండి. నన్ను తిట్టడమే కాకుండా నా తల్లిదండ్రులను కూడా తిట్టడం జరిగిందండి. అది చాలా బాధాకరమైన విషయం. నేను ఎంతో ఈ మండల పరిషత్ స్టాఫ్ అయినటువంటి మా పంచాయతీ సెక్రటరీ మీద ఈ విధంగా దుర్భాషలు ఆడడం అనేది సరైన విధానం కాదు. ఏవైనా చిన్నశెల్లం సచివాలయంలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూకి ప్రధానమైన కారణం ఏంటంటే నాయకుల యొక్క అహంకారపూర్తి ధోరణి. ఈ యొక్క ఉద్యోగులు అనేవాళ్ళు వాళ్ళ కిందన పనిచేస్తున్నారు అనుకోవడం వల్ల ఆ యొక్క దృక్పథంతో వచ్చిన వ్యాఖ్యలు ఇవి. వీటిని ఈ యొక్క పంచాయతీ కార్యదర్శులతో కొరకే కాదు, మొత్తం సచివాలయ సిబ్బంది లేదా ఇతర ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది. చెల్లం గ్రామ పంచాయతీలో ఎంజీఎన్ఆర్ఈజీఏ సోషల్ ఆడిట్ గ్రామ సభలో అక్కడ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి వి బిందుశేఖర్పై ఆ గ్రామ పంచాయతీ నివాసి అయిన మధ్య శ్రీనివాసరావు సన్ ఆఫ్ అప్పలనాయుడు అనే వ్యక్తి చరవాణిలో దుర్భాషలాడడం అనేది అది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ఏ ఉద్యోగికి కూడా అక్కడ పనిచేస్తున్నామంటే మాకు అంతమంది సమానమే. పార్టీలకు అతీతంగా మేము పనిచేయడానికి మేము ముందుకు వస్తుంటాం. ఎవరైనా అక్కడ మంచి వాతావరణంలో మాతో పని చేయించుకోవాలి, కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మాపై మరియు మా కుటుంబాలపై వ్యక్తిగత దూషణలతో దుర్భాషలాడుతూ ఈ రకంగా చేయడం అనేది చాలా అది హేయమైన చర్య. దీన్ని మా రేగడి ఆమదాలవలస మండల పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గం తరపున మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఆదోనిలో 36 లక్షల ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవహారంపై ఆర్డీఐ బాంబు. పూర్తి వివరాలు వెల్లడి చేయాలని నోర్ డిమాండ్. ఏ జబర్దస్తి కిరాక్ ఆర్పీ ఎలా ఉంది నీ వంట్లో? వంగర మండల యూత్ ప్రెసిడెంట్ బొక్కెల వెంకట అప్పలనాయుడు. అధికార అండతో టీడీపీ నేతలు కార్యకర్తలు విచక్షణ మరిచి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు.